హలో అండి. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. శ్రీదేవి కిచెన్‌కి స్వాగతం. శ్రీదేవి కిచెన్‌లో నేను తయారు చేయబోయే రెసిపీ ఏంటంటే మేక తలకాయ కూర అండి. ఇది చూస్తున్నారు కదా! మేక మెదడనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. మెత్తగా వెన్నలా ఉంటుందనమాట. ఎప్పుడు ఈ కూర తేవడానికెళ్ళినా మా వారు మధ్యాహ్నం ఖచ్చితంగా 1 అయితే అవుతుందనమాట. ఎందుకని అడిగితే మా వారు చెప్పిందేంటంటే, ఇది తయారు చేసి ఇవ్వడానికి చాలా టైం పడుతుందంటండి. కాల్చి పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందంట. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఒక మిక్సీ జార్‌లో జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ, టమాటా వేసుకొని మెత్తని పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ తయారు చేసుకున్న మసాలాని అలాగే కల్లుప్పుని కూడా వేసుకొని బాగా మసాలా అంతా పచ్చి వాసన లేకుండా వేపుకోవాలనమాట. వేపిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న మేక తలకాయ మాంసాన్ని వేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక పావుగంటైనా ఖచ్చితంగా మగ్గించుకోవాలన్నమాట. ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నానండి. కారం తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగే దాన్ని బట్టి చూసి వేసుకుంటే సరిపోతుందండి. ఈ మాంసానికి తగినంతగా చింతపండుని నానబెట్టుకొని రసం తీసి వేసుకోవాలన్నమాట. నార్మల్‌గా అయితే కుక్కర్‌లో వేసుకుంటామండి ముద్దర మాంసం అయితే. ఇది కొంచెం లేతదనమాట. అందు గురించి నేను కుక్కర్ లేకుండా నార్మల్‌గా అయితే వండుతున్నానండి. ఈ రెసిపీ రైస్‌లోకే కాకుండా చపాతీలోకి, రోటీలో కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది అలాగే మనకి కాళ్ళు బలానికి కూడా చాలా మంచిదంటారు చాలామంది. ఇది టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉంటుందన్నమాట. ఆహ్, ఈ పులుసు మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. టేస్ట్ అయితే బావుంటుంది. అలాగే పులుసు మరిగేటప్పుడే మెదడు వేసుకోవాలనమాట. ముందుగా వేస్తే విడిపోతుంది. అలాగే ఉంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. లేకపోతే లేదన్నమాట. పులుసు చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ మెదడుని మాత్రం ఖచ్చితంగా తినండి. అలాగే మీ శ్రీదేవి కిచెన్‌ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.